ఐడెంటిఫై చేస్తారన్న చూసుకుంటే ఉదాహరణకి పెన్షన్ 64 లక్షల మంది వృద్ధులకి ఇస్తున్నారు. 87 లక్షల మంది పిల్లలకి దగ్గర పెన్షన్ ఇవ్వాలి. ఏది అమ్మఒడనో ఏదో చెప్పండి దాని పేరు. అలాగే ఇలాంటివి మీరు ఏది తీసుకున్నా సరే ఇన్ని లక్షల మంది ఉన్నప్పుడు ఎవరు ముక్కులో పెట్టడానికి 20,000 మందిని 60,000 మందిని ఐడెంటిఫై చేస్తే లేదండి. 19 లక్షల 15,000 మందిని ఎందుకు ఐడెంటిఫై చేయాలి? నేనే చెప్తున్నాను సార్. ఇప్పుడు 20 లక్షలకి ఫస్ట్ బృహత్తర ప్రణాళిక ఎంతమందికి ఇస్తున్నారు? వాళ్ళనేది ఏంటంటే ఫేజ్ 1 అంటున్నారు. అదే సార్ 5 ఏళ్ళ టెన్యూర్లో మీరు ఫేజ్ 1 ఫేజ్ 2 అంటే ఓవరాల్గా ఇన్ని లక్షల మందికి ఇస్తున్న సంక్షేమంలో ఏ క్రైటీరియాలతో మీరు జస్టిఫై చేస్తారు? అవునండి. ఇప్పుడు ఇచ్చేస్తే ఇక దీనికి అలవాటు పడిపోతారు, ఊరుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి మేము రెడీ కావద్దు అనేది వాళ్ళ ఆలోచన. రాజకీయం కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా. రాజకీయంగా ఆలోచనలు ఉండడానికి ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ ఎట్లా డిస్టర్బ్ చేస్తారు మీరు? ప్రజలు మీకు ఈ ప్రభుత్వం ఇచ్చిందే, మీరు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలను ఎక్కడ మేము డిస్ట్రక్ట్ చేయం. అండ్ వీ విల్ డెఫినెట్లీ ఎన్హాన్స్ ద ఎగ్జిస్టింగ్ పెన్షన్స్ని పెంచుతామని, అమ్మఒడిని ఈ విధంగా ఇస్తామని ఇవన్నీ చెప్పడం వల్ల మీకు ప్రజలు అట్రాక్ట్ అయ్యి గవర్నమెంట్. ఇక్కడ ఒకటి సంబంధం లేకపోయినా ఒక అంశం ప్రస్తావన చేయాలండి. ఇప్పుడు తమిళనాడు చూసాం. తమిళనాడులో జయలలిత గారి పేరుతో నడుస్తున్న అమ్మ క్యాంటీన్ని డిఎంకే ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. ఒక వెల్కమింగ్ జెస్చర్ అది. అలాగే వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తామని చెబుతున్నారు. కానీ కండిషన్స్ కింద 300 యూనిట్లు దాటితే అది కట్ అయిపోతుంది. ఇలాంటి కండిషన్స్ ఏంటని ఇప్పుడు ఈవెన్ సార్ కండిషన్ అదే చెప్తున్నాను. 300 యూనిట్లు కాల్చగలిగే సామర్థ్యం వాడికి ఉంది అంటే కొంచెం అప్లిఫ్ట్మెంట్ ఫ్యామిలీ అని అర్థం. రెండోది మీరు ముప్పుడుగా పెంచేసి దాని ఛార్జీలతో మమ్మల్ని ముడి పెడితే మాత్రం ఎవరితో కాదు. మూడో పాయింట్ ఇందులో మీరు క్రిటికాలిటీ ఒకటి ఉంది సార్. దీంట్లో మీరు అన్నా క్యాంటీన్ని అక్కడ ఉన్న క్యాంటీన్తో పోల్చారు. సరే, ఇప్పుడు అన్నా క్యాంటీన్లు మనకు 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అగ్రిగేట్న నియోజకవర్గానికి 2 కూడా లేవు సార్ చూసుకుంటే అన్నా క్యాంటీన్లు. మీరు చెప్పిన పథకం ప్రకారం రోజుకి 5 రూపాయలు టిఫిన్ అవ్వచ్చు, 5 రూపాయలు భోజనం అవ్వచ్చు, 5 రూపాయలు రాత్రి భోజనం అవ్వచ్చు. ఎంతమంది తింటారు? అగ్రిగేట్ 2.5 లక్షల పైచిలుక ఒక నియోజకవర్గానికి ప్రజలు ఉంటారు. 2.5 లక్షల ప్రజల్లో ఎంతమందికి వెళ్ళి ఫుడ్ సప్లై చేస్తున్నారు? సో ఇవి మేము ఏదో చేసేసాము, దీన్ని మించిన పథకం లేదని మాట్లాడడానికి ఒక పట్టెడు అన్నం 10 మందికి పెడుతున్నారు కాదంటలే. కానీ దీంతో ఒక సంక్షేమంతో మొత్తం ఆ ప్రాంతాన్ని పరిరక్షించామన్న ఒక ఫాల్స్ నెరేషన్స్ని ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్తున్నారు? అలాగే ఈ సంక్షేమానికి సంబంధించిన 1,47,00,000 వైట్ రేషన్ కార్డులు ఉన్న ప్రజలు ఉన్న ఈ రాష్ట్రంలో మీరు ఏ మూలక పెట్టడానికి, ఎవరి ముక్కులో పెట్టడానికి మీరు P4 పథకం త్రూగా అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఈ P4 పథకంలో ఇంకా బిలో పవర్టీలో ఈ సంక్షేమానికి సంబంధం లేకుండా ఉన్న ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేసి, ఫర్ ఇన్స్టెంట్ మీరు 300 యూనిట్లు పైచిలుక ఉన్నా సరే వాడు ఫారెన్ విద్యకి ఏదో ఇబ్బంది అవుతుంది, ఒక స్టేషన్ త్రూగా లేదంటే ఒక ఆర్గనైజేషన్ త్రూగా లేదంటే ఒక ఇండివిజువల్ చారిటీ చేసే వ్యక్తిని దాంతో అనుసంధానించి అతను అప్లిఫ్ట్మెంట్ కోసం ఈ P4 అన్నది చెప్తే ప్రజలకు అర్థమవుతుంది. అంతేకాని కాన్సెప్ట్ ఓరియంటెడ్లో డౌన్ ద సైజ్ చేయడానికి మీరు అన్నట్టు ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3లో ఒక్కొక్కరు ఒక్కొక్క పంధాలో ఒక పథకాన్ని ప్రవేశపెడతాయి ప్రభుత్వాలు. నేను కాదంటలే, కానీ అందులో ఉన్న సర్టనిటీని ప్రజలకి కేటగోరికల్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అంతకన్నా ఇంకేం లేదు. రైట్. ఇప్పుడు మీరు చెప్పిన రేషన్ కార్డులు, అదే ప్రభుత్వం చెప్తున్న 1,47,00,000 రేషన్ కార్డులు హోల్డర్స్ అందరికీ రేషన్ ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం మీద పడే బడ్డను దానికి తగ్గట్టు సంపద సృష్టి అంటే 2 కంపేర్ చేసి చూడాలి. ప్యారలల్గా సంపద సృష్టి నడిచినప్పుడే సంక్షేమ పథకాలు డబ్బులు వెళ్తాయి. అవును. సో ఇప్పుడు సంపద సృష్టి ఎలా జరగాలి? ఉన్న పళంగా జరిగే అవకాశాలు అక్కడ కనిపించట్లేదు. ఇండస్ట్రీస్ ఇప్పుడిప్పుడే నెమ్మదిగా చంద్రబాబు గారి మీద విశ్వాసంతో వస్తున్నాయి అక్కడికి. రెండోది, అది జరిగేదాకా వీటిని నడపాలంటే ఉన్న ఆప్షన్ ఏంటి? ఎలక్ట్రిసిటీ ఛార్జెస్. మనం వరల్డ్ బ్యాంక్ దగ్గరికి లేకపోతే ఇంకో 4-7 జపాన్ డెవలప్మెంట్ బ్యాంక్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకుంటున్న డబ్బుల్లో వాడు కండిషన్లు పెడుతున్నాడు. వాడు ఏమని, మన పాకిస్తాన్ వాళ్ళు తీసుకుంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర వాడు కరాచీ, ఇస్లామాబాద్ మాకు రాసి ఇచ్చామన్నాడు వాడు. ఇప్పుడు అలాంటి కండిషన్స్ ఏమైనా మనకు కూడా ఉంటాయి ఏంటి కొంపదీసి? ఇప్పుడు నేను అంత దాకా వెళ్తే ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ప్రాంతాలు రాసిచ్చుకుని అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి దీన్ని వెనుజులా, శ్రీలంక 2 కలిపి మిక్సీలు వేసి బయట చేసి మొత్తాన్ని ఆ అప్పుల గొప్పని తీసుకొచ్చి చంద్రబాబు గారిని ఎత్తిన పడేశాడు కదా. ఎలా పెట్టారు? నేనే పయ్యాలకేశ్వర గారు 6,40,000 కోట్లు అంటే మీరు చెప్పి ఈ భోగని ఛానల్లోనూ నోటుకొచ్చిన మాటలు మాట్లాడి వాళ్ళే చెప్పారండి. వీళ్ళు చెప్పారు, తెలుగుదేశం వాళ్ళే చెప్తున్నారు. 14 లక్షలు 12 లక్షలు అని వాళ్ళు చెప్తున్నారు. అప్డేట్ అవ్వమన్నాడు సార్, చదువుకోమనండి. ఈనాడు ఆంధ్రజ్యోతి చేస్తే ఇలాగే అప్డేట్ అవ్వలేరు వాళ్ళు. వాస్తవానికి ఆర్బీఐ డేటాలోను బడ్జెట్లో గౌరవ పయ్యాలకేశ్వర గారు ఆర్థిక మంత్రి స్థానంలో ప్రవేశపెట్టింది, గౌరవ నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్లు కంపేర్ చేసుకుంటే వాట్ ఇస్ యాక్యురసీ అనేది ఆర్బీఐ బాండ్ల రూపంలోనూ ఆర్బీఐ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ని ఏ విధంగా మనకి ఎన్హాన్స్ చేసి ఇచ్చింది, దాంట్లోంచి వచ్చిన అప్పుల్ని ఒకసారి కేటగిరికల్గా క్రోడీకరించుకుని దగ్గర పెట్టుకుంటే ఆ ఫిగర్ కన్సల్టేట్ అవుతుంది. అది వదిలేసి ఇదేదో అర్థమైన చెత్త రాచారని చెప్పి దాన్ని జస్టిఫై చేద్దామని ముందుకెళ్తే మాత్రం ఎప్పటికీ మీకు వాస్తవాలు దగ్గరికి రాలేరు. కేవలం తాత్సారం చేసుకోవడానికి మాత్రం ఉపయోగపడితే కంటిన్యూ అండి, ఏం ప్రాబ్లం లేదు. రెండోది, హోంమంత్రి గారు మాట్లాడారు, ఒకసారి చూద్దామండి.